ముఖ్యముగా చెప్పవలసిన మాటే మర్చితిని. ఏమిటి? అదేనమ్మా మనూళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు? పోయారా? లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు. ఈయన పోయాడా? ఆయన పోలా ఈయన పోయిన తర్వాత మన ఇద్దరుండి మాత్రం చేసేదే ఉంది. చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మార్లు తిరిగినాడు. ఏమ్మా ఇదే రోగం వచ్చి మన వీధికి వచ్చాడే అమ్మా? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ చెప్పు ఆయనకు ఆ చెప్పేనమ్మా. చెప్తాను రోగము పుట్టని వాడు జాగ్రత్తగా వినమ్మా. అక్కడ పోతే లక్షలు పోయినట్టు. వలపు రోగము పుట్టని వాడు సాని వాడకే రాడు. వచ్చాడే అనుకో. మన ఇంటి వైపు కండెత్తి చూడడు. మరి చూస్తాను అట్లు చూచిన వాడే మన వంటగునే. అంతేకాదమ్మా అతడు ఈ మధ్య తండ్రి కడల్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత ఏలా ఆ ఎగకుండా రంగనాయి బట్టి నడమంతో శ్రీ అంతయో అతని వల్లేనట. ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజోని కచేరీకి వెళ్ళామా. అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే. అసలు ఇదేం చూసావు? అరగంటలో 6 కాసులు అర్పించినాడే. రుచి తగిలిందన్నమాట. అందుట్లో నీ చేయి సామాన్యం. నీ చేయి తగిలితే ఎర్రనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టేగా. సరిగానమ్మా పొద్దున అనంగా బజార్కి వెళ్ళింది. చిన్నమ్మాయి చిత్త రాలేదేమే. ఏం చేస్తుందో ఏమో. అమ్మా ఆ రామ్మ రా ఇక్కడ రాజకీయం జరగట్లా, రాజ్యాంగం సవరణ జరగట్లా. ముగ్గురు కలిసి 3 ముగ్గురు ఆట ఆడుకుందంట. అమ్మరా ఏంది ఏమైంది? ఏమైంది? నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బజార్ పంపుద్దని? పంపిస్తే ఏమైంది? నువ్వు నన్ను బజార్ పంపించావా? ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి నేను చెప్పను పోమ్మా. వాడేమన్నా అన్నాడేమో చెప్పే. వాడేమన్నా అంటే నా మంచం కూడా కట్టేస్తా, నా సంగతి తెలియదు అనుకుంటున్నాడేమో వాడు. ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి చిత్ర అమ్మాయిని చేసింది, చిత్ర అమ్మాయిని అల్లరి పెడుతున్నారే. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలిసి ఉండాలి. ఎవరెవరా నన్ను అడిగింది ఏ కొంచెం నవ్వపడండి పూర్తి అడ్రస్ రాసిస్తా. సరిగానమ్మా ఎంతమంది అడిగారు? ఒక్కరా ఇద్దరా ముగ్గురమ్మా? 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనివే. అయినా ఏనుగు తొండాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకునేది అరుగుతుందా తరుగుతుందా? సరే ఇప్పుడు మంచిది. వాళ్ళందరూ కింద పడేశారమ్మా. అసలే కాలేజీ కుర్రలు అంటే వాళ్ళు ముందు, నేను వెనక, నేను ముందు, వాళ్ళు వెనక దబ్బీలు పడేసారు. బోర్లుగా పడిపోయారు. బోర్ల పడితే ఎదరు కావాలి మట్టి వెనక ఈపుని ఎందుకు అయింది? అదే నీ అనుమానం. అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎల్లికిలు తిరిగానే. అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి. నిన్ను ఒక్కకంటే హైక్లాట్ టికెట్ చేద్దామని కూడా బొత్తుగా నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు. సరేలే నువ్వు వెళ్ళే సంగతి ఏమైంది? అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో పెద్ద సుబ్బారావు గారు కొడుకుంటే చిన్న సుబ్బారావు గారే నన్ను చూసి చిత్ర ఇట్రా అన్నారే. ఏంటా అని వెళ్ళానా? కింది నుంచి పైకి, పై నుంచి కిందికి, ఎగదిగా చూసారే. అసలే బెత్తరుడు అయిపోయాడా మీ మధ్యవాడు? అమ్మా చిత్ర ఎగదిగా చూశాడా? ఏమన్నా చేశాడే? నన్నేం చేయలేదే. లోనికి వచ్చాక నిన్నే చేస్తారంట. వాడు బాబికే వల్ల కాక ఎల్లి హెలపడ్డాడు. ఈడు నన్ను నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా? పెద్ద కరవబాకి వాడు ఇంటే రావడం అనుకుంటాడు. ఆయన ఒక్క మాట అడిగారే. ఏమిటి? చిత్ర అక్క ఏం చేస్తుంది అన్నారు. నువ్వేమని చెప్పావి? మనం తెలియగల వాళ్ళం కదా. ఏమండి అక్క మేడిపోయిన గదిలో చక్కగా ముస్తాబోతుందని చెప్పేశా. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? సరేలే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడి పడేసరికి ఊరు కాస్త మాటు మనుగుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రమ్మ. పట్టవలసిన చెప్ప పైకి తెలియనది వెతకపోయింది. ఇక కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబు కానీ. అమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానకుర గువ్వల చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ రంగస్థలిపై బూతులు వాడినా, వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదు. వయసుండగానే నా రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని ఉందే లగ్నం చేశానమ్మా. నన్నట్టే బలవంత పెట్టకమ్మా. అమ్మా